ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై సిరీస్ను 2-0తో కోల్పోయింది. ఈ మ్యాచ్కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటే 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరూ 0 పరుగులకే అవుట్ అయ్యారు. శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 46 బంతుల్లో 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో హర్షిత్ రాణా 20 పరుగులు మరియు శివం దూబే 20 పరుగులు చేసి గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరి 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బంతికి సింగిల్ వచ్చింది. రెండో బంతికి హర్షిత్ రాణా అవుట్ అయ్యాడు. సో చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదినప్పటికీ భారత్ విజయానికి 1 పరుగు తక్కువైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే అరంగటం చేసిన ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హర్షదీప్ సింగ్ మరియు శివం దూబే 2 వికెట్లు తీసుకున్నారు. మొత్తానికి బ్యాటింగ్ వైఫల్యం కారణంగా టీమిండియా ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ పై పరుగు పోగొట్టుకుంది.